గురువుగారు అనుకున్న పనులు జరగట్లేదు, మమ్మల్ని ఏదో దుష్టశక్తులు ఏదో శక్తులు ఆపుతున్నాయి, మాకంతా నెగిటివ్గా అనిపిస్తుంది, లేకపోతే చెడు కళలు వస్తున్నాయి, ఇలాంటి సమస్యలన్నింటికి ఏదైనా వస్తువు ఉంది అంటారా? ఖచ్చితంగా అండి. ఇక్కడ ఇలాంటి వాళ్ళందరికీ కూడా దారిద్ర్యం మనకన్నా ముందు వెళ్తుంది. జాబ్కి ఇంటర్వ్యూకి వెళ్ళేప్పటికి ఆ జాబ్ అయిపోయిందట, టిఫిన్కి వెళ్ళేప్పటికి హోటల్కి టిఫిన్ అయిపోయిందట. ఇవన్నీ కూడా ఏంటంటే దరిద్రాలు. మనం ముందుకు వెళ్తూ ఉంటే ఎక్కడో వచ్చేసి బురదలో టైర్ దిగుతుంది, మనం వెళ్ళగానే ఆ మట్టి అంతా మనమే పడుతుంది. ఇదంతా ఎట్లా ఉండేది అంటే అనుకోకుండా సందర్భంలో జరుగుతాయి అనమాట. బండి వేసుకుని త్వరగా వెళ్తుంటే పంచర్ పడింది. ఇవన్నీ కూడా ఏంటంటే అప్పటికప్పుడు జరిగేటువంటి పనులు అంటారు, అవన్నీ ఆటంకాలు అంటారు, విఘ్నాలు అంటారు అనమాట. అలాంటి తొలగిపోయేదానికి మన మీద నరదిష్టి నరఘోష రాకుండా ఉండేందుకు, మనకన్నా దారిద్ర్యం ముందుకు వెళ్లకుండా ఉండేందుకు, మనకు మనంగా ప్రొటెక్ట్ చేసుకునేందుకు, ఇవన్నీ కూడా చేసేందుకు మనకు దగ్గర కొన్ని వస్తువులు ఉన్నాయి. దాంట్లో ఒకటి ఇది కియామాల. అందరు కరంగలి అంటారు దీన్ని, వాడిక భాషలో కరంగలి అంటారు. యాక్చువల్లీ దీన్ని రియల్ పేరు అయితే కనుక కియామాల. మనకి కేరళ నుంచి కొట్టాయం నుంచి మనకి ఊటీ వెళ్ళే రోడ్లో కియా అమ్మవారు ఉంటారు. అక్కడ కియా చెట్లు ఉంటాయి. అక్కడ అమ్మవారు ఒకళ్ళు కొలివి తీరి ఉంటారన్నమాట. మనం చూస్తూ ఉంటే 30 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలి, అక్కడ దొరుకుతుంది అమ్మవారు. అక్కడ చెట్టు కింద ఉంటారు. ఆ చెట్టు నుంచి తీసినటువంటి బేరెడ్ అనమాట. చుట్టూ అయితేనేమో మనకి రబ్బర్ ఉంటుంది, మనకి టైర్లు వాడతారు కదా, టైర్స్ రబ్బర్, అలాంటి చెట్లు ఉంటాయి. ఆ చెట్ల మధ్యలో ఉండేటువంటి చెట్ల నుంచి తీసినటువంటి సీడ్ అనమాట ఇది. ఆ చెట్ల క్రేయిల్ అనమాట. అక్కడే మిషనరీస్ ఉంటాయి, అక్కడే చేస్తారు. ఇది ఇంతే నల్లగా ఉంటుంది, దీని కలర్ కాదు ఇది. ఆ చెట్టే అంత ఉంటుంది. రబ్బర్ చెట్టులో రెండో భాగం అనమాట ఇది. మనం టైర్లు వాడతామా, రబ్బర్ అంటారు వాటిని. ఆ రబ్బర్ లో మొదటి అధ్యాయంలో ఇది రబ్బర్ అనేది రెండోది, దానిలో సబ్స్టిట్యూట్ చెట్టు అది, దానిలో భాగమే ఇది ఉంటుంది అనమాట. ఇది మనం ధరించుకోవడం ద్వారా కాలచక్రం కానీ మన చక్రాలు ముందుకు నడిచేటువంటి కార్లు బళ్ళకి ఎలా అయితే వాడతారో రబ్బర్తో, అలానే మనకి జీవన శైలి కూడా కొనసాగేందుకు ఈ కియామాల ధరించుకోవాలి. ఈ కియామాలని దానికోసం అన్నమాట. దీనిలో మళ్ళీ ఏం చేస్తున్నాం మనము, దీనిలో కేతు ఉంటాడు, కేతువుతో పాటు బుధుడు ఉంటాడు, బుధుడితో పాటు శని ఉంటాడు, శనితో పాటు రవి ఉంటాడు. రవి ఎక్కడ ఉంటాడు, రాగిలో. ఈ రాగిని మనం అల్లిచ్చేస్తాం, సీడ్ అక్కడి నుంచి తెప్పించి రాగి అల్లిచ్చేస్తాం. దీంట్లో గొప్ప విషయం ఇంకోటి ఉంది, మనం దీన్ని అగ్నిహోత్ర ద్వారా మంత్రం చేస్తాం. ఇక వారికి ఎక్కడి నుంచి వస్తుంది, దరిద్రాలు కాదు, వాళ్ళ చుట్టూతో ఎలాంటి చెడు కూడా రాదు, ఎవరైనా వీళ్ళ మీద చేయించామని ఆలోచన కూడా రాదు. ఇక ఈ మాలేసుకుని ఎక్కడికి వెళ్ళామంటే నరదిష్టి నరఘోష ఏమి రాదు. పిల్లల నుంచి పెద్దల నుంచి స్త్రీల నుంచి పురుషుల నుంచి ప్రతి ఒక్కరు కూడా ఈ మాలను ధరించుకోవచ్చు. దీంతో పాటు మనము బ్లాస్లెట్ కూడా ఇస్తున్నాము. బ్లాస్లెట్ అయితే ఇలా రాగి అల్లించాం, సీడ్తో ఇస్తాము. కాకపోతే ఈ మాలని ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక్కరిలైనా ఉండాలి, ఉంటేనే వారికి నరదిష్టి నరఘోష ఇంకోటి గండం తప్పుతుంది. అలాంటి మాలలు మన దగ్గర అగ్నిహోత్రం సంబంధించి మంత్రోచ్చారణ చేసి సిద్ధంగా ఉన్నాయి. ఎవరికైనా ఇలాంటి సమస్యలతో బాధపడేవారు, ఎంత చేసినా ముందుకెళ్ళిన వారు ఉంటే కనుక సంప్రదిస్తే సరసమైనటువంటి ధరల్లోనే మన చెంత నుంచి వారి చెంతకి వారి వద్దకి చేర్చడం సదవకాశం కూడా మన దగ్గర ఉంది. కాబట్టి ఎవరికైనా కావాలి అంటే కనుక వాట్సాప్ ద్వారా కూడా సంప్రదించవచ్చు. స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి సంప్రదిస్తే మనం వారి చెంతకి పంపించేటువంటి అవకాశం ఉంటుంది. వారి పేరు, వారికి సంబంధించినటువంటి అంటే వారి సంబంధించిన సమస్య చెబితే మంత్రోచ్చారణ చేసి వారి సపరేట్గా పంపించే సదవకాశం మన దగ్గర ఉంది. ఓకే, తప్పకుండా.